హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసం ఒక థాయిలాండ్ నుంచి చేసే డిష్. అయితే థాయిలాండ్ మనం వెళ్ళామనుకోండి, వాళ్ళు రెడ్ కర్రీ, గ్రీన్ కర్రీ, ఇలా కర్రీ రంగుల పేర్లతోటి చెప్తూ ఉంటారు. అయితే గ్రీన్ కర్రీ అంటే మరీ గ్రీన్గా మనం ఏదో పాలక్ పన్నీర్ చేసుకున్నంత గ్రీన్ ఉండదు, లైట్గా గ్రీన్ ఉంటుంది. కాకపోతే అందులో కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అలాగే దాంట్లో మనం బేసిల్ అని కూడా వేస్తారు. తులసాకు ఉంటుంది కదా మన పెరట్లో, ఆ తులసాకు కూడా వేసి మనం చేసుకుంటే మంచి రుచి వస్తుంది. దీన్ని ముందుగా మనం ఒక పేస్ట్ చేసుకుందాం. ఈ పేస్ట్ చేసుకోవడానికి పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర. అయితే ఈ కొత్తిమీర వేర్లలో కూడా చాలా రుచి ఉంటుందని ఎన్నోసార్లు చెప్పాను కదా. అయితే ఈ థాయిలో వాళ్ళు ఈ కొత్తిమీర వేర్లు మాత్రం పడేయకుండా చక్కగా వేస్తారు. ఈ వేర్లు వేసుకున్న తర్వాత దీంట్లో మనం నిమ్మ ఆకు. అయితే నిమ్మ ఆకు అక్కడ రకరకాలు దొరుకుతాయి మనకి, ఇది మా పెరట్లోదే. ఈ నిమ్మ ఆకుకి ఇప్పుడు మీరు ఒక ఆకు తుంచి చూసారనుకోండి, ఆకుకి ఒక చిట్టి ఆకులాగా ఉంటుంది కింద, దానిపైన ఆకు పెద్దగా ఉంటుంది. అయితే వాళ్ళు కఫీర్ లెమన్ అని ఆకు వాడతారు. అయితే పైన ఆకు పెద్దగా ఉంటుంది, కింద కూడా ఇలా పెద్దగానే ఉంటుంది. సో మన దగ్గర అవి దొరకకపోతే మన ఈ పెరట్లో ఉన్న నిమ్మకాయ ఆకు కూడా మనం తుంచి వేసుకోవచ్చు. ఒక 2 ఆకులు వేసుకుంటే చాలు, మంచి రుచి మనకి డిష్కి వచ్చేస్తుంది. అలాగే ఇందులో కొంచెం మిరియాలు, కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు, కొంచెం అంతా పసుపు. ఇది గలంగల్ అని, దీన్ని దుంపరాష్ట్రం అంటారు. అయితే మన ఆయుర్వేదంలో దాంట్లో దీన్ని ఎక్కువగా మన మెడిసిన్లో దాంట్లో వాడతారు. అయితే ఇది పచ్చి, దాన్ని థాయిలాండ్లో వాళ్ళు ఎక్కువగా కూరల్లో కూడా వేసి వాడుకుంటారు. అయితే దీన్ని కూడా ఇందులో వేసేసి మనం పేస్ట్ చేసుకుందాం. ఈ పచ్చి దాంట్లో చాలా మంచి గుణాలు ఉంటాయి, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది లేకపోయినా పర్లేదు, మనం అల్లం ఎలాగో వేసుకుంటున్నాం, ఇది కూడా ఆ అల్లం జాతికి చెందిందే. అయితే దీంట్లో మరి కొంచెం అల్లం కూడా వేసుకుందాం. మరోసారి ఈ వేరు పేరు గలంగల్. ఇది ఆయుర్వేదంలో మనం మెడిసిన్లో వాడతాము, వాళ్ళైతే థాయిలాండ్లో పచ్చిదాన్ని కూరల్లో వాడుకుంటారు. ఇంకొకటి లెమన్ గ్రాస్. ఈ లెమన్ గ్రాస్ మీ అందరికీ తెలుసు, మంచి సువాసన ఇస్తుంది. చాలామంది టీలు చేసుకున్నప్పుడు దాంట్లో వేసుకుంటారు. అయితే ఈ లెమన్ గ్రాస్ని కూడా కొంచెం ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు. నాకేంటంటే ఇలాంటి మొక్కలు అంటే ఇవన్నీ మన పెరట్లోనే మనం పెంచుకుంటే చాలా బాగుంటుంది. మరి ముందు పెరట్లో కూడా ఎలా పెంచుకోవాలో చూపిస్తాను. అలాగే ఇందులో కొంచెం చిట్టి ఉల్లిపాయలు, కొంచెం వెల్లుల్లి. చూశారు కదా, చాలా ఎక్కువ రకరకాల ఇంగ్రీడియంట్స్ వేసాం, కానీ ఇవన్నీ పేస్ట్ చేసేసి మనం చక్కటి డిష్ తయారు చేసుకుందాం. సో మిక్సీలో వేసాను, దీన్ని పేస్ట్ చేసిన తర్వాత వంట ఎట్లా చేయాలో చూపిస్తాను. చక్కగా పేస్ట్ అయిపోయింది. అన్ని రకాల పదార్థాలు వేసి మంచి పేస్ట్ చేసుకున్నాం. మరి దీంట్లో నూనె వేసుకొని దీన్ని కొంచెం కుక్ చేసుకుందాం. ఈ చేసుకున్న ఈ పేస్ట్ని కొంచెం పచ్చిదనం పోయేంత వరకు మనం ఇందులో వేసి కుక్ చేసుకుందాం. ఈ డిష్లో కూడా కొబ్బరి పాలు వేసి చేసుకుందాం. థాయిలాండ్లో వాళ్ళు చేసే చాలా వంటకాల్లో కొంచెం అంత కొబ్బరి పాలు వేసి చేసుకుంటారు, చాలా రుచి వస్తుంది. సో మరి వేసుకొని దీన్ని కూడా కొద్దిసేపు కుక్ చేసుకుందాం. ఆ మసాలా అంతా కొంచెం దగ్గర పడేంత వరకు. అప్పుడు అందులో నుంచి కొంచెం నూనె కూడా బయటకు వచ్చేస్తుంది. కొంచెం ఈ పేస్ట్ వేసి కొంచెం కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం కాలీఫ్లవరు, క్యారెట్, అలాగే బీన్స్. అయితే మనం కూరగాయలు వేసుకునేటప్పుడు మనం ఏ కూరగాయలు వేస్తున్నాం, ఏ కూరగాయలు ఎంత టైం పడుతుంది దాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్, కాలీఫ్లవరు, బీన్స్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అదే కనుక మష్రూము, క్యాప్సికమ్ అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో ఇవి తర్వాత వేసుకుందాం. మరి ఈ కాలీఫ్లవరు ఇవి వేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసి మరి దీన్ని కొద్దిసేపు కుక్ చేసుకుందాం. వేసేసి మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఇది కొంచెం కుక్ అవుతుంది. తర్వాత ఏ కూరగాయలు అయితే కొంచెం తొందరగా కుక్ అవుతాయో అవి వేసుకుందాం. ఎప్పుడైనా కానీ మనం ఇళ్లలో చేసి రకరకాల కూరగాయలు వేసి చేసుకునేటప్పుడు
ఒకే సైజులో అన్న కట్ చేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప, క్యారెట్, బీన్స్ అయితే అవంతా ఒక టైం పడుతుంది. అదే అందులో కనుక వేరే మష్రూము ఇలాంటి వేరే కూరగాయలు లేకపోతే క్యాప్సికము ఇలాంటివి వేసేటప్పుడు అయితే కొంచెం తర్వాత వేసుకోవాలి. ఎప్పుడైనా కూరగాయలు ఓవర్గా కుక్ అవ్వకూడదు. అవి మనం చేసుకునేటప్పుడు అవి వాటంతట వాటి రుచి మనకు తెలియాలి. అప్పుడే మన వంటలు చాలా బాగుంటాయి. ఈ కూరగాయలు కూడా చూసారు కదా, ఇప్పుడు చక్కగా కుక్ అయిపోయి మంచిగా ఉంది. ఇప్పుడు మనం వేరే కూరగాయలు వేసుకుందాం. మరి వంకాయ చూడండి, ఈ వంకాయ, అలాగే ఇందులో మష్రూమ్స్, క్యాప్సికము, బఠానీలు ఇవన్నీ వేసుకొని మనం దీంట్లో కొంచెం నీళ్లు పోసేసి కుక్ చేసుకుందాం. ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో కొబ్బరి పాలు వేసి చేసుకుందాం. ఈ కూరగాయలు కూడా 2 నిమిషాలు ఉడికితే, మరి మిగతా ఈ వంకాయ ఇది కూడా 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. సో మరి ఇందులో మరి కొబ్బరి పాలు వేసేసుకుందాం. అయితే ఈ థాయ్ కర్రీస్ వీళ్ళు కూడా మనలాగే ఎక్కువగా అన్నం తింటారు. అయితే అన్నంతో పాటు ఇలా కూరలు కొంచెం మంచిగా అన్నంతో కలుపుకొని తినడానికి కావాల్సినట్టు చేసుకుంటారు. చూడండి, మరీ మనం చెప్పాను కదా పాలక్ పన్నీర్ చేసుకున్నట్టు గ్రీన్గా లేకపోయినా కానీ ఇలా చేసుకుంటారు. చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కొద్దిసేపు ఉడకనిద్దాం ఈ కొబ్బరి పాలల్లో. అప్పుడు ఆ కూరగాయ ముక్కలకు కూడా మంచి రుచి పట్టేస్తుంది. తర్వాత దీన్ని అన్నంతో తింటే చాలా బాగుంటుంది. అయితే వెజిటేరియన్ ప్యూర్గా చేశాను. అయితే చాలాసార్లు వాళ్ళు మన ఎండి రొయ్యలతోటి పొడి చేసి కూడా వేసుకుంటారు. చాలా బాగుంటుంది. మీరు అది కూడా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. దీంట్లో ఎండు రొయ్యలు ఉంటాయి కదా, వాటిని కొంచెం వేయించుకొని ఒక మిక్సీలో పొడి చేసుకొని కొంచెం వేసుకుంటే కొబ్బరి పాలతోటి ఆ ఎండు రొయ్యల రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. కూరగాయలకు కూడా మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది. మరి ఇలా కూడా చేసుకోవచ్చు. ఇందులో మరి ఉప్పు కూడా నేను వేయలేదు. ఈ టైంలో కనుక వేసేసుకుంటే ఆ ముక్కలకు కూడా కొంచెం ఉప్పు పట్టాలి. కానీ ఎప్పుడైనా కానీ మనం కూరగాయలు ఇలా వేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని లాస్ట్లో కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మంచి సువాసన వచ్చేస్తుంది. కానీ ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో మరి ఇప్పుడు మన డిష్ రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు చూడండి కలర్ ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగుందో. మరి దీన్ని మనం కట్టేసి ముఖ్యంగా వైట్ రైస్తో తింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ చాలా సటిల్గా చాలా బాగుంటాయి. మరి మన తెలుగు వారికి ఈ రుచి బాగా నచ్చుతుంది. మరి చూడండి ఎంత చక్కగా ఈవెన్గా ఎంత బాగుందో. మరి ఇది తినాలి అంటే చక్కగా వైట్ రైస్తో తింటే బాగుంటుంది. ఎంతో మంచి సువాసన కలిగి ఉంటుంది. చెప్పాను కదా, ఇందులో బేసిల్ అని మన తులసాకు లాంటివి వేసుకుంటారు. మంచి టేస్ట్ వస్తుంది. మన పెరట్లో ఉంటే 2 ఆకులు తీసి వేసేయండి. ఎందుకంటే ఆయుర్వేదంలో కూడా తులసాకు తినమని చెప్తూ ఉంటారు. అందుకే తీర్థంలో కూడా తులసాకు వేస్తూ ఉంటారు. సో మరి ఇది మంచి టేస్ట్ వచ్చేసింది. ఆహా, ఇలా ఈ గ్రేవీ వేసుకొని తింటుంటే భలేగా ఉంటుంది. సో చూసారు కదా, ఎంతో సింపుల్. మన దేశ వంటలే కాకుండా విదేశాల వంటలు కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. మీకోసం నేను ముఖ్యంగా అక్కడి వంటలు మనకి ఏవైతే నచ్చుతాయో అవే చూపిస్తున్నాను. సో తప్పకుండా ఇది కూడా ట్రై చేయండి. ఆహా, సూపర్గా ఉంది. మనకి దగ్గర దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే చేసాం. లేకపోతే కూడా ఏది వాడచ్చు ఎలా వాడచ్చో కూడా చెప్తూ ఉంటాను. సో చేయండి, చాలా అద్భుతంగా ఉంది. ఏంటి, ఎప్పుడు మనం చేసుకున్న పప్పు కూర కాకుండా ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉంటే భలేగా ఉంటుంది. చూసారు కదా, మీలో కూడా చాలామంది విదేశాలు వెళ్ళుంటారు. అయితే మనం యూరోప్ అటువైపు వెళ్ళామనుకోండి, వాళ్ళ ఫుడ్ అది మనకి మన వంటల్లా మన కూరల్లా ఉండవు. మనకు ముఖ్యంగా కర్రీలు, అన్నం అలా ఇష్టం కదా. అదే కనుక మీరు ఇటు మలేషియా, థాయిలాండ్ వెళ్ళారనుకోండి, అక్కడ వాళ్ళు మనలాగే అన్నము ఇలా కూరలు అన్నీ చేసుకొని తింటారు. మనం వెళ్ళి అక్కడ వీధుల్లో వెళ్తే కూడా ఫ్రెష్గా చేస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్క చోట కొన్ని రుచులు ఉంటాయి. అక్కడ ముఖ్యంగా వెళ్తే ఇలా కొబ్బరి పాలు వేసి చేసుకుంటారు. చాలా వాటిలలో వేసుకుంటారు. సో ఈ రుచి మీకు బాగా నచ్చుతుంది. మీ పిల్లలు కూడా చాలా తిని చాలా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి, తినండి. ఎందుకంటే అందరూ వారే అంటారు కాబట్టి. వెజిటేబుల్ థాయ్ కర్రీ, అది కూడా గ్రీన్ కర్రీ స్టైల్లో తయారు చేయ విధానం. ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అలాగే కొత్తిమీర వేర్లు, ధనియాలు, పసుపు,
దుంప రాష్ట్రం, అల్లం ముక్కలు, లెమన్ గ్రాస్, చిట్టి ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేడి చేసి మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ కొంచెం వేసి ఉడికించుకోవాలి. ఇందులో కాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్ కొన్ని నీళ్లు పోసి కొంచెం సేపు ఉడికిన తర్వాత వంకాయ ముక్కలు, మష్రూమ్, క్యాప్సికం, బఠానీలు వేసి అలాగే కొన్ని నీళ్లు పోసి మరో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాలు, ఉప్పు వేసి మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దీనిని అన్నంతో వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ రాగిని మీకోసం ఒక స్పెషల్ వంటకం చూపిస్తుంది, మరి చూస్తారా? ఈరోజు భలే భలే బ్రేక్ఫాస్ట్లో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అండి. అది కూడా చాలా చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్. ఇది చాలా ట్రెడిషనల్ అయిన బ్రేక్ఫాస్ట్. సో మరి ఈ బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ మీకు ఒక వేరియేషన్ నేను చూపించేశాను. అవి మన మినప కుడుములు. మరి ఈరోజు నేను బియ్యపిండి కుడుములు చేస్తున్నాను. బియ్యపిండి కుడుముల్లో మంచి కాంబినేషను మెంతికూర అలాగే మన ఉల్లి పొరక. ఈ 2 చాలా చాలా మంచి కాంబినేషన్ అండి ఈ కుడుములు చేయటానికి. మా ఆంటీ ఎప్పుడు చేసినా నాకు తప్పనిసరి పంపించేది. సో మరి ఇవైతే నాకు చాలా చాలా ఇష్టం. మరి ఇది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మరి చూసేసి మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీరు కూడా చేసుంటే మాకు రాయండి. మీ రెసిపీ మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో రాసి పంపించండి, చేసి చూపిస్తాం. సో మరి ఈరోజు సింపుల్గా బియ్యపిండి, అందులో సన్నగా మీకు కావాలంటే కట్ చేసి పెట్టుకోండి, కానీ కట్ చేసి పెట్టుకొని వాష్ చేసుకొని వాడండి. మెంతికూర, కొంచెం లేత కాడలు కూడా వాడుకోండి. అలాగే మన ఉల్లి పొరక కాడలు, అలాగే మన గ్రీన్ కలర్ ఉంటుంది కదా అది కూడా వాడుకోండి. అలాగే కొంచెం కారం కారంగా ఉండాలని సో పచ్చిమిరపకాయలు, అలాగే ఇందులో నువ్వులు కూడా ఎక్కువగా వేసుకోండి. ఈ నువ్వులను మనం కాస్త వేయించుకున్న తర్వాత యాడ్ చేసుకుందాము. సో మరి ఒక 2 నిమిషాల్లో నేను ఇది వేయించేసుకుంటాను, తర్వాత యాడ్ చేసుకుంటాను. సో మరి నేను నువ్వులు వేయించేసుకున్నాను. ఇక్కడ చూడండి, కాస్త మరీ ఎక్కువగా కూడా వేయించుకోకండి, కాస్త వేయించుకుని ఇవి కూడా ఇందులో వేసేసుకుందాం. మరి సాల్ట్ వేసుకోవాలి కదా, తినటానికి సాల్ట్ ఉంటేనే మనం తినగలుగుతాము. తగినంత సాల్ట్ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఇవి స్టీమ్ చేసుకుంటాం కాబట్టి చాలా చాలా హెల్దీ. మనం డీప్ ఫ్రై చేయం కదా, అందుకనే హెల్దీ. సో ఎప్పుడన్నా మీకు పిల్లలకి చేసి పెట్టాలి అంటే చక్కగా చేసి పెట్టి ఉడికిన తర్వాత మళ్ళీ వాటిని మ్యాష్ చేసుకొని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ, అది కూడా పచ్చి నూనె వేసుకొని తింటారండి. మన రెగ్యులర్ సన్ఫ్లవర్ ఆయిల్ కాకుండా పల్లీల నూనె లేదంటే నువ్వుల నూనె వేసుకొని తింటారు. ఇంకా ఇందులో ఏ రకరకాలైన గింజలు, మీరు కిడ్నీ బీన్స్ కానీ ఏవైనా ఇందులో యాడ్ చేసుకొని కుడుములు స్టీమ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో మరి ఈరోజు సింపుల్గా నేను మన మెంతికూర అలాగే ఉల్లి పొరక వేసే చేస్తున్నాను. మరి ఈ పిండి తడుపుకోవటం కోసము బాయిల్ అయ్యే నీళ్ళు కాకుండా కాస్త వేడి నీళ్ళు వేసుకొని తడుపుకుంటాం. మరి జాగ్రత్తగా ఉండండి, తడుపుకునే ముందు కొంచెం ఫస్ట్ పోసుకొని ఒక్కసారి ఇలా తడిపేసి, నేను మీకు బియ్యపిండితో తాళీపీట అని చూపించాను, అలాగే మరి సర్వపిండి అని మనం చేసుకుంటాము, ఆ సర్వపిండి కూడా చూపించాను కదా. అవన్నీ నూనె వేసి మనం ఫ్రై చేసుకున్నాము, కానీ ఇది స్టీమ్ చేసుకుని హెల్దీగా తినేది. చూడండి, ఇంకాస్త నీళ్ళు వేసుకొని ఇవేం మనం షేప్స్ ఏమీ చేయట్లేదండి. కుడుములు అంటే ఇలా పెట్టేసే స్టీమ్ చేస్తూ ఉంటారు. సో మరి మనం కూడా ట్రెడిషనల్గా చేస్తున్నాం కాబట్టి ఇలా కుడుముల షేప్లోనే చేసేసి స్టీమ్ చేసుకుందాం. మరి ఇక్కడ స్టీమర్ కూడా రెడీగా ఉంది. చూడండి, మనకి ఇప్పుడు ఇడ్లీ స్టీమర్ వచ్చేసింది. అప్పట్లో స్టీమర్ లేవు కాబట్టి ఇలా పెద్ద గిన్నెలో ఒక గుడ్డ కట్టేసుకొని ఆ గుడ్డలో స్టీమ్ చేసుకునేవాళ్ళు. మనం బియ్యం స్ట్రెయిన్ చేసుకునే జాలి ఉంటుంది కదా, ఇలాంటి జాలి కింద ఒక గిన్నెలో నీళ్లు పోసేసుకొని ఒక మూత పెట్టుకోండి, మన స్టీమర్ రెడీ అయిపోతుంది. సో మరి ఇప్పుడు మనం అందులో స్టీమ్ చేస్తాం. మరి పిండి తడిపేసుకున్నాను. మీరు ఉప్పు ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే మనం పిండిని తినొచ్చండి. మంచి వేడి నీళ్ళు వేసి కలిపాం కాబట్టి తినొచ్చు. ఒక్కసారి మీకు కావాలంటే చెక్ చేసుకోండి. మరీ ఎక్కువగా ఉంటే కూడా తినలేము, ఎందుకంటే ఇవి ఇలాగే తింటాం కాబట్టి మరీ ఎక్కువగా వేయకూడదు. సో మరి మన కుడుములు మన వేళ్ళ అచ్చులు పడితే చాలు. ఇవి ఇప్పుడు మనం ఈ స్టీమర్లో పెట్టేసుకుందాం.
ఇంత ట్రెడిషనల్ అయిన డిష్ ఎంత హెల్దీగా ఉంది చెప్పండి. మనం ఇవన్నీ చేయమండి, మనం ఇడ్లీలు, దోశలు, పూరీలు ఇవే తింటూ ఉంటాం. ఎప్పుడన్నా ఇవి ట్రై చేశారా? ఇవి ట్రై చేసి పిల్లలకి చెప్పుతూ తినండి, ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక 4 అయితే నేను చేసేసి స్టీమ్ చేయడానికి పెట్టేసుకున్నాను. మరి మిగతావి కూడా ఇంకాస్త కుడుములు చేసేసి ఒకటేసారి అన్నీ కలిపి స్టీమ్ చేసుకుంటాను. మరి ఒక 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఇవి చక్కగా స్టీమ్ అయిపోయాయి. మధ్యలో నేను మూత తీసి ఒకసారి చూసేసాను. సో ఇంకా సేపు పెట్టేశాను మళ్ళీ. మరి ఇక్కడ మన మెంతి కూర కుడుములు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. చూడండి, ఇవి వేడివేడిగా అయినా తినొచ్చు, చల్లారిన తర్వాత అయినా తినొచ్చు. ఇవి తినడానికి ఇంకా మనకి ఏమీ అవసరం లేదండి. ఫ్రెష్ పచ్చి నూనె వేసుకొనే తింటారు, అలాగే తింటారు. చాలా రోజుల తర్వాత నేను ఇది తింటున్నాను. చిన్నగా ఉన్నప్పుడైతే మా ఆంటీ ఎప్పుడు చేసినా తప్పనిసరిగా నాకు ఒక 2 అయినా నూనెతో పాటు పంపించేది. 2 కలిపేసుకొని చక్కగా ఎంజాయ్ చేసేదాన్ని. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. కావాలంటే ఇంకొంచెం పల్చగా కూడా పెట్టుకోండి, కానీ కుడుములు అంటే ఇలా కుడుములు లావుగా ఉంటాయి కదండి, అలాగే చేసుకోవాలి. సో చక్కటి మెంతి కూర కుడుములు రెడీ. మరి ఇప్పుడు వేడివేడిగా నేనైతే ఎంజాయ్ చేస్తాను. మరి మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే తెలుసు కదా మీరు ఏం చేయాలో. తప్పకుండా మీరు చేయాలి. చేయకపోతే ఇక్కడ నుంచి అయితే రావు కదా, వెంటనే చేసేయండి, తినేసేయండి. సో మరి నేను తినేస్తాను. ఒక్క కుడుము తీసుకొని ఇక్కడ చూడండి, మీరు పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఈరోజు నేను మంచిగా ఆలివ్ ఆయిల్ వేసుకొని తింటున్నాను. ఆలివ్ ఆయిల్ సలాడ్స్లలో చాలా ఎక్కువగా వాడతారు. సో అందుకనే నేను ఫ్రెష్గా ఆలివ్ ఆయిల్ వేసుకొని ఈ చక్కటి కుడుము ఎంజాయ్ చేస్తాను. సో మరి కాస్త ఆలివ్ ఆయిల్ ఈ గుంటలో పోసుకొని కాస్త మ్యాష్ చేసేసి చూడండి చక్కగా ఉడికిపోయింది. ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇంకాస్త ఆయిల్. ఎప్పుడన్నా తిన్నారా? వావ్ వావ్ వావ్, చాలా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా ఇష్టం అండి, చాలా అంటే చాలా ఇష్టం. సో మరి నాకు ఇష్టమైంది మీరు కూడా ఎంజాయ్ చేయాలి అంటే వెంటనే చేసేయండి, చేసి ఎంజాయ్ చేయండి. సో మరి మళ్ళీ కలుద్దామా భలే భలే బ్రేక్ఫాస్ట్లో. అదే అండి వారేవా షోలో భలే భలే బ్రేక్ఫాస్ట్లో మరొక మంచి బ్రేక్ఫాస్ట్తో. మెంతి కూర ఆవిరి కుడుములు తయారు చేయు విధానం. ఒక బౌల్లో బియ్యపిండి, మెంతి కూర, ఉల్లికాడలు, పచ్చిమిర్చి ముక్కలు, వేయించిన నువ్వులు, ఉప్పు వేసి ఒకసారి కలిపి తగినన్ని వేడి నీళ్లు పోసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కుడుముల్లాగా ఒత్తుకొని ఆవిరిపై 10 నిమిషాలు ఉడికించుకొని పల్లి నూనెతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి ఇంట్లో అద్భుతమైన వంటలు ఉండే ఉంటాయి. మరి అవి మాతో పంచుకుంటేనే కదా అందరూ ఎంజాయ్ చేయగలుగుతారు. మీ ఫేవరెట్ రెసిపీస్ మాకు రాసి పంపించి XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. ఈరోజు XXX రెసిపీ కాంటెస్ట్ గెలుచుకున్న విజేత ఈరోజు వంటలు అయితే చూస్తారు. రేపు సెలవు, మీ ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లో ఉంటారు. మరి మీ వారం అంతా నేర్చుకున్నవి మీరు మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, వాళ్ళందరి చేత వారేవా అనిపించుకోండి. కానీ సోమవారం పూట మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.